సింధూర చంచలమ్మను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చంటి సింధూర కోసమని చెప్పి పువ్వులు తీసుకొని వచ్చి తన జడలో పెడుతూ ఉంటాడు. అమ్మాయి గారు, ఏంటి మీరు ఇంత బాధపడుతున్నారు? ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? మీరు సంతోషంగా ఉంటేనే కదా నా మొహంలో కూడా ఆనందం కనిపిస్తుంది. మీరు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చటం లేదు. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అమ్మాయి గారు. మీరు ఆనందంగా ఉండాలి. నేను అది చూడాలి. అందుకే కదా మిమ్మల్ని ఇన్నాళ్ళు ఇలా పువ్వులాగా కాపాడుకునేది నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి ఒక్కసారిగా సింధూరాన్ని నవ్వమంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే అమ్మాయి గారు నవ్వారు అని చెప్పేసి అయితే తను కూడా చాలా గట్టిగా నవ్వుతూ అక్కడ పడిపోబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే ఏమండి ఏమండి అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా పట్టుకుంటూ లేపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి ఒక్కసారిగా సింధూర మీదకి వెళ్ళటంతో అక్కడ ఉన్న సింధూరాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర కూడా చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన చంటి సింధూరకు దగ్గర అవ్వడానికి చూస్తూ ఉంటాడు. అలా ఒకరి దగ్గరికి ఒకరు వెళ్తూ అలా అక్కడ ఉన్న సింధూరాన్ని ముద్దు పెట్టుకోవడానికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం సింధూర దగ్గరికి వెళ్ళి తనని ఎలాగైనా సరే ముద్దు పెట్టుకోవాలని చాలా దగ్గరగా వెళ్ళి తన చేతిని మరీ నిమురుతుకుంటూ తన మొహం మీదకు పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే చాలా కంగారు పడిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి తన కళ్ళను మూసుకొని మరి సింధూరాకు ముద్దు పెట్టడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.